శతాబ్ది ప్రస్థానంలోకి అడుగు పెడుతున్న గాంధీ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఆర్థికంగా మరింత పటిష్టంగా ఎదుగుతూ సహకార బ్యాంకింగ్ రంగంలో విశ్వసనీయ సంస్థగా తన స్థానాన్ని నిలబెట్టుకుంటోందని బ్యాంక్ చైర్మన్ వేమూరి వెంకట్రావు తెలిపారు. బ్యాంకుపై ఇటీవల కొందరు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని, సహకార శాఖలతో పాటు సంబంధిత అధికారులు పలుమార్లు విచారణ జరిపి ఎలాంటి అక్రమాలు, అవకతవకలు లేవని స్పష్టంగా నిర్ధారించినప్పటికీ కొందరు ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. బ్యాంకు పాలకవర్గ సభ్యులతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ విషయాలను వెల్లడించారు. 1928లో స్థాపితమైన గాంధీ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు త్వరలోనే శతాబ్ది సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్న సందర్భంగా సంస్థ అభివృద్ధి ప్రస్థానాన్ని ప్రజలకు తెలియచేయాలనే ఉద్దేశంతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు చైర్మన్ వేమూరి వెంకట్రావు తెలిపారు. 2022లో తాను చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత పాలకవర్గం, ఉద్యోగులు, సీఈఓ పద్మిని, సిఓఓ శివప్రసాద్ సమిష్టి కృషితో బ్యాంకు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందన్నారు. విస్తరణ కార్యక్రమాల్లో భాగంగా నూజివీడు, హనుమాన్ జంక్షన్ శాఖలను నూతన భవనంలోకి మార్చిన సందర్భంగా ఈ నెల 10న నూజివీడులో మరియు ఈ నెల 17న హనుమాన్ జంక్షన్లో ఖాతాదారుల సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. విజయవాడ పడమట్లో 1440 గజాల స్థలాన్ని కొనుగోలు చేసి అక్కడ అత్యాధునిక సదుపాయాలతో కూడిన కేంద్ర కార్యాలయం, శాఖ భవనం నిర్మాణానికి త్వరలోనే శ్రీకారం చుడతామని వెల్లడించారు. బ్యాంకులపై వచ్చిన ఆరోపణలకు సంబంధించిన ఒక రుణగ్రహీత కుటుంబానికి చెందిన వ్యవహారంలో సహకార శాఖ నిబంధనల మేరకే వేలం నిర్వహించామని, 63,60,000 రూపాయలు విక్రయం కాగా బ్యాంకు బకాయిలు 33,94,173 రూపాయలను మినహాయించిన అనంతరం మిగిలిన మొత్తాన్ని 29,65,827ను కుటుంబ వివాదాల కారణంగా సస్పెన్స్ ఖాతాలో ఉంచినట్లు వివరించారు. అనంతరం సహకార శాఖ సూచనల ప్రకారం వారసులకు వాటాల వారీగా చెల్లింపులు కూడా చేసినట్లు చెప్పారు. ఈ వ్యవహారంపై సహకార శాఖ జిల్లా అధికారులు అన్ని రికార్డులు పరిశీలించి ఎలాంటి అక్రమాలు జరగలేదని తేల్చినా కొందరు కావాలనే బ్యాంకు ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. రేపు 20వ సంవత్సరానికి 100వ సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం. ఈ సందర్భంగా 2022లో నేను చైర్మన్ అవటం కానీ, నేను చైర్మన్ అయిన కాడి నుంచి పాలకవర్గ సభ్యులతో, ఎంప్లాయీస్ మరియు మా సీఈఓ గారు అయినటువంటి పద్మిని, సిఓఓ గారు అయినటువంటి శివప్రసాద్ గారు, వీళ్ళందరూ సహాయ సహకారాలతో ఈ బ్యాంకుని అభివృద్ధి చేసుకుంటూ వస్తున్నాం. ముఖ్యంగా ఏంటంటే రేపు మాది నూజివీడు శాఖ కొత్త భవనంలోకి అడుగు పెట్టబోతున్నాం. అదేవిధంగా రేపు 17వ తారీఖున హనుమాన్ జంక్షన్ కొత్త భవనంలోకి అడుగు పెట్టబోతున్నాం. తర్వాత మీరందరూ వచ్చారు, చూశారు. ఇక్కడ ఇది మెయిన్ హెడ్ ఆఫీసు. ఇక్కడ ఈ బిల్డింగ్ సరిపోకపోనందువల్ల పటమట్లో 1440 గజాలు కొనడం జరిగింది. అక్కడ పటమట బ్రాంచి, సెంట్రల్ ఆఫీసు కన్స్ట్రక్షన్ త్వరలో చేపట్టబోతున్నాం. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే బ్యాంకు యొక్క అభివృద్ధి అంశాలు మీ దృష్టిలో తీసుకురావాలని, మా సభ్యులు, మా శ్రేయోభిలాషులందరూ కూడా ఈ విషయాలు మీ ద్వారా తెలియజేయాలనే ఆలోచనతో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మీకు ఏదైనా ఇదంటే మీరు అడగాల్సినట్టు కూడా సమాధానం చెప్తాం. ఆరోపణ అంటే మా బ్యాంకులో ఒక కస్టమరు కొండేటి శివరామప్రసాద్ అనే అతను వాళ్ళ తండ్రి హయాంలో తండ్రి పేరు మీద లోన్ తీసుకోవడం జరిగింది. అతను కట్టలేకపోవటం వలన ఆ టైం అయిన దాని మీద ఆయన కుమారుడికి, ఆయన కుమార్తెలకు ఇద్దరికి తెలియజేస్తే వాళ్ళు కూడా కట్టకపోవటం వల్ల ఆ టైం అయిపోయిన తర్వాత కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ వారి యొక్క సూచనల ప్రకారం పేపర్ ప్రకటనలు ఇచ్చి వేలం వేయటం జరిగింది. ఆ వేలం వేసిన తర్వాత వాళ్ళకి 64 లక్షలు వస్తే దాంట్లో మాది 32 లక్షలు సుమారుగా ఇచ్చేసి ఆ బ్యాలెన్స్ అమౌంట్ వాళ్ళ కుటుంబ సభ్యులు కలహాలు ఉండటం వలన వాళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు కంప్లైంట్లు మాకు పెట్టడం వలన అది సస్పెన్స్ అకౌంట్లో పెట్టి అది అట్లా ఉంచడం జరిగింది. మీరు పరిష్కారం చేసుకుని వస్తే ఇస్తామని అన్నాం. తర్వాత దాని మీద కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ వారి సూచనతో కొంత అది వడ్డీ చేసి క్యాలిక్యులేట్ చేసి వారి సూచనతో చేసి 3 భాగాలుగా విడగొట్టడం జరిగింది. దాని మీద ఈ రోజున ఆరోపణ చేసినటువంటి వ్యక్తి ముందుగా డబ్బు తీసుకున్నారు. ఈ గాంధీ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు స్థాపించి 98 ఏళ్ళు క్రాస్ అయిందండి.
ఈ 98 ఏళ్ల సుదీర్ఘమైనటువంటి చరిత్రలో ఆనాడు స్థాపించినటువంటి బ్యాంకు ఒక చిన్న పెంకుటిల్లో చిన్న గుడిసెలాగా ఉండేది ఈ బ్యాంకు. కేవలం 5 లక్షల డిపాజిట్తో ప్రారంభమైన ఈ బ్యాంకు, 5,000 రూపాయల లోన్తో ప్రారంభమైనటువంటి బ్యాంకు ఇవాళ 1,50,2 కోట్ల దాకా లోన్స్ ఇవ్వడం జరుగుతుంది. దాదాపు 698 కోట్ల రూపాయలు డిపాజిట్స్ సేకరించడం జరిగిందండి. ఇది ఈ రోజుకి 104 మంది సభ్యత్వం ఎస్టాబ్లిష్మెంట్ ఉన్నటువంటి ఉద్యోగస్తులు ఉన్నారండి దీంట్లో. దాని తర్వాత సుమారుగా మనకి 22,000 మంది ఏ గ్రేడ్ సభ్యులు ఉన్నారండి. దీనికి ఏ గ్రేడ్ సభ్యులు 22 మంది. మొత్తం బ్యాంకు హెడ్ ఆఫీసు ఇదండి. 13 బ్రాంచీలు ఉన్నాయండి. ఈ 13 బ్రాంచీలు కూడా 6 జిల్లాల్లో విస్తరించి ఉన్నాయండి. గుంటూరు, విశాఖపట్నం, ఈ ఉభయ జిల్లాలో మన కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లా, ఏలూరు వగేరా కలిపితే 6 జిల్లాల్లో విస్తరించి 13 బ్రాంచీలు ఉన్నాయండి. ఈ 13 బ్రాంచీల్లో 4 సొంత భవనాలండి. హెడ్ ఆఫీస్ సొంత భవనం, సీనియర్ సొంత భవనం, నూజివీడు సొంత భవనం, జంక్షన్ సొంత భవనం. ఈ రీసెంట్గా నూజివీడు, హనుమాన్ జంక్షన్ రీసెంట్గా మే నెలలో మనం ప్రారంభించుకున్నామండి సుమారుగా.